ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఉందండి. కాస్మిక్ రే యొక్క ఆరిజిన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. కాస్మిక్ రేస్ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. ఈ కాస్మిక్ రేస్ అనేది అసలు ఎక్కడ ఆరిజిన్ ఉంది, వీటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి అని కనుక్కోవటం కోసం, స్టడీ చేయటం కోసం కాస్మిక్ రేస్ని ఒక మిషన్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందనమాట. ఆ మిషన్ పేరే గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్, GRAPES, గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్కడుంది అంటే ఊటీలో ఉందండి, ఇండియాలో. ఎవరు ఆపరేట్ చేస్తున్నారంటే దీన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ దీన్ని ఆపరేట్ చేస్తూ ఉందన్నమాట. సో కాస్మిక్ రే ప్రోటాన్ స్పెక్ట్రమ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, న్యూ ప్రాపర్టీస్ని, న్యూ ఫ్యూచర్స్ని, కాస్మిక్ రేస్ని గురించి స్టడీ చేయడం కోసం గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇది గ్రేప్స్ 3 అనే ఎక్స్పెరిమెంట్ టు స్టడీ కాస్మిక్ రేస్. దట్ ఈస్ ది మెయిన్ ప్రయారిటీ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ అనమాట. గ్రేప్స్ అంటే గామా రే ఆస్ట్రానమీ ప్రోటాన్ పీవీ ఇంజనీర్స్ ఫేజ్ 3 అని అర్థం అనమాట. ఇది గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్, అభ్యాస్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. అయితే అభ్యాస్ అంటే ఏంటంటే, సో అభ్యాస్ అంటే సపోజ్ HYAS తీసుకున్నారనుకోండి, ఇది హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ వెహికల్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్గా చెప్తారు. దీన్నే అభ్యాస్ అనే పేరుతో పిలుస్తారనమాట. అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది అభ్యాస్ అనే వెహికల్ అండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని తయారు చేసింది ఎవరో చూద్దాం ముందు. సో ఇది 4th ఫ్లైట్ ట్రయల్స్ వేస్తున్నారండి. 4th టైం ట్రయల్ వేశారు దీన్ని. హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ అంటారు దీన్ని, HEAT. దీన్ని డెవలప్ చేసింది DRDO, టెస్ట్ చేసింది చాందీపూర్, ఒడిస్సాలో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అక్కడ ఉంది కాబట్టి Feb 2న దీన్ని టెస్ట్ చేశారు. అయితే అసలు దేనికి ఉపయోగపడుతుంది ఈ వెహికల్ అనేది ఒకసారి మనం చూద్దాం. దేనికి ఈ వెహికల్ అనేది ఉపయోగపడుతుంది అంటే, ఇది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ఫేర్ సిస్టాన్ని టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే సపోజ్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మిస్సైల్స్ ఉన్నాయి కదా, దీన్ని ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్స్ అని కూడా అంటారు. సో అంటే ఎయిర్లో నుంచి వెళ్ళేటప్పుడు సర్ఫేస్కి టచ్ అయ్యేటువంటి మిస్సైల్స్ పనులు. సో ఏ వెపన్ అయినా కానీ టెస్ట్ చేయాలి అంటే ఫ్లైట్లో ఇది అన్మాన్డ్ ఏరియల్ వెహికల్గా పనిచేస్తుంది, UAE సిస్టమ్గా, డ్రోన్గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ దీంట్లో ఎవరు కూడా పైలట్స్ అవసరం లేదు, గ్రౌండ్ నుంచే దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. అలా గ్రౌండ్ నుంచే ఆపరేట్ చేస్తే ఇక్కడ చాలా టెస్ట్ చేయడానికి ఫ్లెక్సిబుల్ అవుతుంది. సపోజ్ ఇక్కడ యూజ్ చేసేటువంటి మిస్సైల్స్ ఏమైనా మిస్క్యారేజ్ అయితే టెస్ట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఒకవేళ దీంట్లో కనుక హ్యూమన్స్ ఉండుంటే, పైలట్స్ లేరు కాబట్టి జీరో యాక్సిడెంటల్ ప్రోన్గా ఉంటుంది ఇది. సో ఎలాంటి థ్రెట్స్ ఉండవు అనమాట, మోటాలిటీస్ ఏమి ఉండవు. సో అందుకని ఇలా టెస్ట్ చేయడానికి తయారు చేసినటువంటి వెహికలే ఈ అభ్యాస్ అనే వెహికల్. ముందు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి బాంబ్స్ ఏమైనా టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయొచ్చు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని టెస్ట్ చేయొచ్చు, జామర్ ప్లాట్ఫామ్గా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా. సో జీరో డెత్ని, అంటే డెత్స్ లేకోకుండానే, పైలట్స్ టెస్ట్ చేసేటప్పుడు చనిపోకోకుండానే సో ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఈ అభ్యాస్ అనే సిస్టాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది గ్రౌండ్ నుంచే డ్రోన్ ఆపరేట్ చేసినట్టుగా ఆపరేట్ చేస్తారు, అండ్ మిస్సైల్స్ని, యాంటీ వార్ఫేర్ని దీని నుంచి టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దీన్ని ద హీట్ అభ్యాస్ అని పిలుస్తారు. హీట్ అంటే ఆల్రెడీ మనం చూసాం ఇందాక. ఇది 2.3 మీటర్స్ లెంత్ ఉంటుంది, దాదాపుగా 75 కిలోగ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 5 కిలోమీటర్ ఆల్టిట్యూడ్తో వెళ్తూ ఉంటుందన్నమాట ఇది. సో ఇది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. అభ్యాస్ అనేది గుర్తుపెట్టుకోండి, దీన్ని DRDO తయారు చేస్తుంది. సో హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్, హీట్గా దీన్ని పిలుస్తారు. రియలిస్టిక్ థ్రెట్ సినారియో ఫర్ ప్రాక్టీస్ ఆఫ్ వెపనరీ సిస్టమ్ని డిప్లాయ్ చేయడానికి, వాటిని టెస్ట్ చేయడానికి, ఎలా పనిచేస్తుందో చూడటానికి ఈ అభ్యాస్ అనే సిస్టమ్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది హీట్ అభ్యాస్ గురించి. నెక్స్ట్ అండి, రీసెంట్గా వాయుశక్తి ఎక్సర్సైజెస్ని, అంటే సైనిక విన్యాసాలని వాయుశక్తి 24 పేరుతో నిర్వహించారు. అవి రాజస్థాన్ పోఖ్రాన్లో నిర్వహించడం జరిగిందండి. ఎక్సైజ్ వాయుశక్తి 24 అనేది. పోఖ్రాన్ అనేది
ఎయిర్ టు గ్రౌండ్ రేంజ్గా చెప్పుకోవచ్చు. రాజస్థాన్లో ఉన్న పోఖ్రాన్ ఇది. ఇక్కడ నుంచే మనం న్యూక్లియర్ టెస్ట్స్ని కండక్ట్ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా. పోఖ్రాన్ 1 అండ్ పోఖ్రాన్ 2 టెస్టులని మనం ఇక్కడ నుంచి చేసాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. వేరియస్ కంట్రీస్ నుంచి 100 ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినాయి. రీసెంట్గా జరిగిన ఎక్సైజ్ వాయుశక్తిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క డిమానిస్ట్రేషన్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క క్యాపబిలిటీస్ తెలియజేయడానికి ఈ ఎక్సైజ్ అనేది తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. నెక్స్ట్ టాపిక్, ఇన్వేజివ్ స్పీసీస్ అనేవి ఉంటాయండి. అవి ఫ్లోరా కానీ ఫోనా కానీ. ఇన్వేజివ్ స్పీసీస్ అంటే ఏంటంటే ఆ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్కి కొన్ని ప్లాంట్స్, కొన్ని యానిమల్స్ ఉంటాయండి. అవి నేటివ్ స్పీసీస్ అంటారు. అలా కాకోకుండా అదర్ ప్లేసెస్ నుంచి కనుక తీసుకొచ్చి, లేదా ఎలా అయినా అన్ఫార్చునేట్గా అవి ఈ ప్లేసెస్లో ప్లేస్ అయినాయి అనుకోండి, ప్లేస్ అయ్యి ఇక్కడున్న నేటివ్ స్పీసీస్ని, అంటే ఇక్కడ సహజంగా ఉన్నటువంటి మొక్కలు, జంతువుల యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద కనుక ప్రభావం చూపితే దాన్ని ఇన్వేజివ్ స్పీసీస్ అంటారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ ఎక్కువగా జింకలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఉందనుకోండి, అక్కడ పులులు తక్కువగా ఉన్నాయి, కానీ ఆ పులి అనేది అక్కడికి వచ్చిందనుకోండి, అది వేరే స్పీసీ ఇక్కడికి వచ్చి నేటివ్ స్పీసీగా మారిందనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ స్పీసీస్కి ఆ ఇన్వేజివ్ స్పీసీ వల్ల ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట. అలానే మొక్కల్లో కూడా అలానే ఉంటుంది. సపోజ్ ఒక రకమైన ఏ అనే ప్లాంట్ ఇక్కడ ఉందండి, బి అనే ప్లాంట్ వేరే ప్రాంతంలో ఉండేది అది, కానీ ఇక్కడికి వచ్చి పడింది. ఏ అనే ప్లాంట్స్ ఉన్న దగ్గరికి బి అనే ప్లాంట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ బి అనే ప్లాంట్ ఏ అనే ప్లాంట్ యొక్క గ్రోత్ని ఆపేసి ఇది పెరగటం మొదలు పెడుతుంది. మొత్తం బి అనే ప్లాంట్సే కనిపిస్తూ ఉంటాయి, ఏ అనే ప్లాంట్స్ అంతరించిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు బి అనే ఇన్వేజివ్ ప్లాంట్ ఏ అనే నేటివ్ ప్లాంట్ని నాశనం చేసింది. అప్పుడు దాన్ని ఇన్వేజివ్ ప్లాంట్ అంటారు. అలానే ఒక ఇన్వేజివ్ పెస్ట్ స్పీసీస్ సో అంటే ఇలాంటివి వచ్చినాయండి. సో ఇవి ఇన్వేజివ్ అనమాట. దీని పేరు థ్రిప్స్ పర్విస్పినస్ అనే ఈ మేల్ ఇన్వేజివ్ స్పీసీ వల్ల అక్కడున్న ప్లాంట్స్ అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయండి. ముఖ్యంగా ఇండియాలో వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్ క్రాప్స్ కానీ ఈ ఇన్వేజివ్ స్పీసీ వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇవి ఏ ప్రాంతంలో ఉంటాయంటే థాయిలాండ్, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండేవి. కానీ ఇండియాకి ఈ ఇన్వేజివ్ స్పీసీ రావటం వల్ల క్రాప్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోతుంది అనమాట. సో అలాంటి ఇన్వేజివ్ స్పీసీ 2020లో థాయిలాండ్, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండేది. సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది అనమాట. ఆ ఇన్వేజివ్ పెస్ట్ స్పీసీస్ పేరేంటంటే థ్రిప్స్ పర్విస్పినస్. సో థ్రిప్స్ పర్విస్పినస్ ఇది ఇన్వేజివ్ స్పీసీ అండి. ఇన్వేజివ్ స్పీసీ అంటే ఏంటో అర్థమైతే మీకు ఇదంతా అర్థమవుతుంది. సో ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్. ఇండియాలో ఇది 2015 నుంచి మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ టాపిక్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. ఇది వోల్ట్ టైఫూన్ అనే పదం రీసెంట్గా మనకు కనిపిస్తూ ఉంది న్యూస్లో. సైబర్ అటాక్స్ అనేది రీసెంట్ డేస్లో బాగా ఇంక్రీజ్ అయినాయండి. సైబర్ అటాక్స్ అనేది డిఫరెంట్ టైప్స్లో జరుగుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా డేటా బ్రీచ్ జరుగుతూ ఉంటుంది. మన ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా దొంగలించడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. లేదా మన ఇన్ఫర్మేషన్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అయితే దాన్ని హోల్డ్ చేసి మనీని మన దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇండివిజువల్ పర్సన్స్ కన్నా కూడా కంపెనీస్ మీద అటాక్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. దాంతోపాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తూ ఉంటారు. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సపోజ్ ఎక్కువగా డిజిటలైజేషన్ వరల్డ్లో, అంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, సో ఇలాంటి మనం హై ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేసేటప్పుడు డేటా బ్రీచ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు యూఎస్ఏ లాంటి కంట్రీస్ తీసుకున్నారనుకోండి, ఎక్కువగా డిజిటలైజ్డ్ అయి ఉంటాయి. అంటే సపోజ్ ఇండియాలో కూడా మోర్ డిజిటలైజ్డ్ వైపు మనం వెళ్తూ ఉన్నాం. అంటే యూనిఫైడ్ నెట్వర్క్ ఉంటుందన్నమాట. ఆ యూనిఫైడ్ నెట్వర్క్ని కనుక హ్యాక్ చేయగలిగితే సిస్టమ్ మొత్తం బ్రీచ్ అవుతుంది. సపోజ్ ఆధార్ లింకేజ్ మనకి చాలా బ్యాంక్ అకౌంట్స్తోనూ అండ్ ఆధార్ లింకేజ్ మనకి కేవైసీ నామ్స్తోనూ లింక్ అయి ఉంది. ఎక్కడైనా కానీ ఆధార్ డేటాని కనుక బ్రీచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా కాంప్రమైజ్ అయిపోతుంది అన్నమాట డేటా మొత్తం కూడా. సో ఇలాంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దాడులు చేయొచ్చు. అంటే సపోజ్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఉంది, ఆ గ్రిడ్ మీద కనుక సైబర్ అటాక్స్ చేస్తే ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని ఆపేయచ్చు, ఆ గ్రిడ్ నుంచి సప్లై అయ్యేదాన్ని. వాటర్, గ్యాస్,
ఓకేనండి. తర్వాత పైప్ లైన్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ఆర్గనైజేషన్స్, మ్యారిటైము, హైవేసు, ట్రాన్స్పోర్టు, ఇలా అనేక రకాలైనటువంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేయొచ్చు, సైబర్ అటాక్స్ చేయొచ్చు, అండ్ సర్వీసెస్కి ఇంటరప్షన్స్ చేయొచ్చు. సో అలా చేసేటువంటి చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ ఉంది. దీనివల్ల అదర్ కంట్రీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్స్ చేయటం వల్ల ఆ కంట్రీస్ యొక్క ఎకానమీని ఆపటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో సైబర్ హ్యాకింగ్ గ్రూప్ చైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి సైబర్ హ్యాకింగ్ గ్రూపే ఈ ఓల్డ్ టైఫూన్ అనేది. సో ఇది చైనా బ్యాక్డ్ హ్యాకింగ్ గ్రూప్గా చెప్తారు. ఇది 2021 నుంచి యాక్టివ్గా సైబర్ అటాక్స్ చేస్తూ ఉంది. ముఖ్యంగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సైబర్ అటాక్స్ చేస్తూ ఉంది. దీన్ని స్టేట్ స్పాన్సర్డ్ గ్రూప్ ఆఫ్ హ్యాకర్స్గా రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశం అండి. సో ఓల్ టైఫూన్ అనే పేరు ఉంటే సింపుల్గా ఇది సైబర్ హ్యాకింగ్ గ్రూప్ బ్యాక్డ్ బై ది చైనీస్ స్టేట్ గవర్నమెంట్. ఎనీవేండి, ఇది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్ అనేవి భారతదేశంలో మౌంటైన్ రేంజెస్లో ఉంటాయి. వీటిని స్నో లెపర్డ్స్ అంటారు. స్నో లెపర్డ్స్, ఓకేనండి. ఈ స్నో లెపర్డ్స్ పాపులేషన్ని రిలీజ్ చేయడం జరిగింది ఒక అసెస్మెంట్ సర్వేని బేస్ చేసుకొని. దాదాపుగా 4 లాంగ్ సైంటిఫిక్ ఎక్సర్సైజెస్ చేసి స్నో లెపర్డ్ పాపులేషన్ సర్వేని రిలీజ్ చేశారు. అయితే ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ తక్కువగా ఉన్నాయి అనేది ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. స్నో లెపర్డ్స్ అనేవి ఎక్కువగా ఎక్కడున్నాయంటే లద్దాఖ్లో ఉన్నాయండి, 477 ఉన్నాయి లద్దాఖ్లో. తర్వాత ఉత్తరాఖండ్లో 124 ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్లో 51 ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో 36 ఉన్నాయి, సిక్కింలో 21 ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో 9 ఉన్నాయి. మొత్తం మీద ఎన్ని స్టేట్స్లో ఉన్నాయంటే లదాఖ్లో ఉంది, అండ్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్, మొత్తం 6 స్టేట్స్లో మనకి స్నో లెపర్డ్స్ కనిపిస్తూ ఉంటాయండి. అండ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది ఇదనమాట. అయితే మొత్తం మీద ఎన్ని ఉన్నాయి ఇండియాలో అంటే స్నో లెపర్డ్స్ 718 స్నో లెపర్డ్స్ ఉన్నాయండి. దీంట్లో హైయెస్ట్ హాఫ్ ఆఫ్ పాపులేషన్ కన్నా ఎక్కువగా లదాఖ్లో ఉన్నాయి ఆర్ లడఖ్లో ఉన్నాయి. ఓకేనా. సో ఇది స్నో లియోపార్డ్ ఎస్టిమేషన్ సర్వే అండి. అయితే మనకి స్నో లెపర్డ్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంటే ఇండియా, చైనా, నేపాల్, భూటాన్, ఈ హిమాలయన్ బెల్ట్ ఏదైతే ఉందో, హిందూ కుష్ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తుంటాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, మంగోలియా, రష్యా, ఈ ప్రాంతాల్లో స్నో లెపర్డ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. గ్లోబల్ పాపులేషన్లో ఇండియాలో ఉన్నటువంటి స్నో లెపర్డ్స్ అనేవి 10 to 15% ఆక్యుపై చేస్తాయండి. అంటే ప్రతి 100లో 10 నుంచి 15 ఇండియాలోనే ఉన్నాయని దీని అర్థం అనమాట. ఇది స్నో లెపర్డ్ పాపులేషన్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సర్వే చేసేటప్పుడు ఎవరిని ఇంక్లూడ్ చేశారంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని కూడా ఇంక్లూడ్ చేశారండి ఈ సర్వేలో. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక అటానమస్ న్యాచురల్ రిసోర్సెస్ సర్వీస్ అండి. అంటే అటానమస్గా తనకు సొంతగా పనిచేసేటువంటి ఒక సర్వే రిపోర్ట్ని, ఒక సర్వే సంస్థగా కూడా పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే ఇది ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. 1982లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అండర్టేకింగ్లో ఉండే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII అనేది సో ఈ కోర్సెస్ని కూడా ఆఫర్ చేస్తుందండి. సో ఎన్వైరన్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ ముఖ్యంగా బయోడైవర్సిటీకి సంబంధించిన కోర్సెస్ని ఇది ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఎనీవే అండి, కొన్ని హ్యాబిటబుల్ ప్లేసెస్ని కనుక మనం గమనించినట్లయితే ఏ కంట్రీస్లో ముఖ్యంగా ఈ స్నో లెపర్డ్స్ ఉంటాయంటే చైనా, భూటాన్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్, రష్యా, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్లో ఎక్కువగా మనం చూడవచ్చు. అయితే హిమాలయాస్లో ఇది దాదాపుగా 18,000 అడుగుల ఎత్తులో నివసిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇండియాలో మనం గమనించినట్లయితే. సో పోచింగ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల ఇవి ఎక్కువగా నశించిపోతున్నాయని తెలుస్తుందండి. సో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో దీనికి స్టేటస్ ఉంటాయి కదా. సో అంటే ఇది ఏ స్టేటస్లో ఉందంటే వల్నరబుల్ కేటగిరీలో ఉందండి. వల్నరబుల్ కేటగిరీ తర్వాత మనకి ఎండేంజర్డ్ ఉంటుంది. ఎండేంజర్డ్ తర్వాత క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉంటుంది. సో దాని తర్వాత
ఎక్స్టింక్ట్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ అని ఉంటుంది. సో వల్నరబుల్ కన్నా ముందు లీస్ట్ కన్సర్న్ అని ఉంటుంది అనమాట. సో అంటే వల్నరబుల్ పొజిషన్లో ఉందంటే ఇప్పుడిప్పుడే ఈ నంబర్స్ తగ్గుతున్నాయి అని అర్థం అనమాట. సో దేనివల్ల తగ్గుతున్నాయి? ఈ స్నో లెపోర్డ్స్ అనేవి ఎందుకు అంతరించిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే, సో కాన్ఫ్లిక్ట్స్ విత్ హ్యూమన్ హ్యాబిటెట్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్వైరన్మెంటల్ ఆర్ క్లైమేట్ చేంజ్ కండిషన్స్, వాతావరణ మార్పుల కారణంగా ఇవి ఎక్కువగా థ్రెట్లోకి వెళ్ళిపోతున్నాయండి, ఆపదలోకి వెళ్ళిపోవటం జరుగుతుందన్నమాట. వీటిని కామన్గా గోస్ట్ ఆఫ్ ది మౌంటైన్స్గా పిలుస్తూ ఉంటారు, ఆ పేరుతో పిలుస్తూ ఉంటారండి. సో దాదాపుగా హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ రేంజెస్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. 3000 నుంచి 5000 మీటర్లు లేదా 18,000 అడుగుల ఎత్తుల్లో ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇవి మొత్తానికి స్నో లెపోర్డ్ గురించి. సో దాదాపుగా వైల్డ్ లెపోర్డ్ పాపులేషన్ అనేది వరల్డ్ వైడ్గా మనం చూసినట్లయితే దాదాపుగా 4,000కు పడిపోయిందండి ఇది. సో ఇండియాలో మాత్రం అప్రాక్సిమేట్గా 718 ఇండియాలో చూడవచ్చు, ఎక్కువగా లదాఖ్లో ఎక్కువగా చూడవచ్చు అనమాట. సో ఇది కరెంట్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ బయోడైవర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్, బ్లాక్ క్రౌన్డ్ నైట్ హెరాన్ అనే ఒక బర్డ్ స్పీసీ ఉందండి. ఇక్కడ దీని బాడీ అంతా గ్రే కలర్లో ఉంటుందన్నమాట. బాడీ గ్రే కలర్లో ఉంటుంది, ఐస్ రెడ్గా ఉంటాయండి. ఈ బ్లాక్ క్రౌన్డ్ నైట్ హెరాన్కి ఐస్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి, బాడీ గ్రే కలర్లో ఉంటుందన్నమాట. ఇది ఒక మైగ్రేటరీ స్పీసీ అండి, అంటే వలస పక్షి అన్నమాట. సో ఇది వెట్లాండ్స్లో ఎక్కువగా ఉంటుంది, చిత్తడి నేలల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ సాయిల్ అనేది కంప్లీట్గా ఇక్కడ ఎప్పుడు కూడా తేమతో కలిగి ఉంటుందన్నమాట. వీటిని వెట్లాండ్స్ అంటారు. సో చిత్తడి నేలలు అంటారనమాట. సో ఈ వెట్లాండ్స్లో ఎక్కువగా ఈ మైగ్రేటరీ స్పీసీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే రీసెంట్గా ఇది మనకి ఇంపాల్లో కనిపించిందండి, మేఘాలయ ఇంపాల్లో కనిపించింది ఒక లోకల్ పాండ్లో. అయితే అక్కడ చనిపోయి కనిపించింది ఇది. అయితే దీనివల్ల ఏంటంటే మైగ్రేటరీ స్పీసీ కాబట్టి ఇది చైనా నుంచి వలసగా వచ్చిందండి. దీని లెగ్ ఒక ట్యాగ్ కూడా ఉంది, చైనాకి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ ట్యాగ్ కూడా ఒకటి ఉంది దీనికి. సో అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. సో దీన్ని ఏమని పిలుస్తారు అంటే నైటికో రాక్స్ అని పిలుస్తారు దీన్ని. బ్లాక్ క్రౌన్డ్ నైట్ హెరాన్ని నైటికో రాక్స్ అని కూడా పిలుస్తారనమాట. సో IUCN ప్రకారం ఇది లీస్ట్ కన్సర్న్లో ఉంది, అంటే ఇవి ఎక్కువ నెంబర్లోనే ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు అని దీనివల్ల మనకి అర్థమవుతూ ఉందన్నమాట. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ బ్లాక్ క్రౌన్డ్ నైట్ హెరాయిన్ గురించి మనం చూడటం జరిగింది. ఈ అలస్కా పాక్స్ అనేది న్యూస్లో ఉంది. అలస్కా పాక్స్ మనందరికీ తెలుసు, చికెన్ పాక్స్ కానీ, స్మాల్ పాక్స్ అని, మంకీ పాక్స్ అని ఇవన్నీ వచ్చాయి. అండ్ వాటి గురించి కూడా ఆల్రెడీ మనం చూసాం, కౌ పాక్స్ అని. అలానే వీటికి సంబంధించిన DNA వైరసే ఈ అలస్కా పాక్స్. ఈ అలస్కా పాక్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే USA అలస్కాలో ఈ వైరస్ అనేది, ఈ DNA వైరస్ అనేది కనిపించింది. అందుకని దీనికి అలస్కా పాక్స్ అనే నేమ్ ఇవ్వటం జరిగింది. ఇది ఒక DNA వైరస్, సేమ్ యాజ్ స్మాల్ పాక్స్, మంకీ పాక్స్, కౌ పాక్స్ లాగనమాట. సిమ్టమ్స్ ఏముంటాయంటే స్కిన్ లేషన్స్ ఉంటాయి, అంటే చర్మం మీద గాయాలు కనిపిస్తూ ఉంటాయి. స్వాలన్ లింఫ్ నోడ్స్, సో గౌదలు వాస్తూ ఉంటాయన్నమాట. మజిల్ పెయిన్, సో మైల్డ్ ఇల్నెస్ ఉంటూ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్. అయితే ఇవి యానిమల్స్ నుంచి డైరెక్ట్గా హ్యూమన్స్కి వస్తాయి, కానీ గాయాల ద్వారా వస్తాయి. కానీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ మాత్రం మనం ఇంతవరకు కనుక్కోలేదు. ఇవన్నీ కూడా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది అలస్కా వైరస్ అనేది అలస్కా పాక్స్ అనేది కనిపించలేదు. ఇది ఒక ఆర్థోపాక్స్ వైరస్గా చెప్తారనమాట. డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా, అంటే గాయాలు ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుంది. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా వ్యాపించడానికి ఇది అవకాశం ఉంది. ఇది ఆర్థోపాక్స్ వైరస్. దీన్ని 2015లో కనుక్కోవడం జరిగింది ఫెయిర్ బ్యాంక్స్ అనే ప్లేస్ దగ్గర. సో ఇది ఒక DNA వైరస్. మమ్మెల్స్ ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం జరుగుతుందన్నమాట. సో ఏవైతే పాలిచ్చి పెంచేటువంటి జంతువులు ఉన్నాయో, మమెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒకరి నుంచి ఒకరికి రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని 2015లో కనుక్కున్నారు. ఇది ఒక DNA వైరస్ అండి, అలస్కా పాక్స్ అనేది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్ ఇది. నెక్స్ట్ టాపిక్,
ఎన్వైరన్మెంట్, ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించింది ఇది. సో కావల్ టైగర్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది. కావల్ టైగర్ రిజర్వ్ ఇది సింపుల్గా చెప్పొచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక నేషనల్ పార్క్. దీన్ని టైగర్ రిజర్వ్గా కేటాయించడం జరిగింది. నార్త్ తెలంగాణలో మనకు కనిపిస్తుంది, ఆదిలాబాద్లో. కావల్ టైగర్ రిజర్వ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. దీన్ని 2012లో టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. సెంట్రల్ ఇండియన్ టైగర్ ల్యాండ్స్కేప్గా దీన్ని చెప్పుకోవచ్చు, సదరన్ టిప్గా. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్గా చెప్పుకోవచ్చు కావల్ టైగర్ రిజర్వ్ అనేది. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీకి సంబంధించింది అండి. ఒక టర్మ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ టర్మ్ ఏంటంటే బ్రూమేషన్ అంటారు. ఈ బ్రూమేషన్ అంటే ఏంటంటే మనకి ఏవైతే వింటర్స్ వస్తాయో, చలికాలం వస్తుందో అప్పుడు కొన్ని రెప్టైల్స్ కానీ అంటే సరీసృపాలు కానీ, యాంఫిబియన్స్ కానీ అంటే నీటి మీద అండ్ భూమి మీద ఉండేటువంటి ఉభయచరాలు కానీ కొన్ని ఏం చేస్తాయంటే హైబర్నేషన్ స్టేజ్కి వెళ్తాయి. సో ఈ పదాన్ని ఇక్కడ బ్రూమేషన్ అనే పదంతో వాడతారు. ఎందుకంటే వాటి యొక్క మెటబాలిజం యాక్టివిటీ తగ్గుతుంది, అంటే తినటం తగ్గుతుంది, దాంతోపాటు యాక్టివిటీ కూడా తగ్గుతుంది. సో సెల్ యాక్టివిటీ, మెటబాలిజం అనేది తగ్గుతుందన్నమాట. సో దీన్నే బ్రూమేషన్ అంటారు. వింటర్ సీజన్లో రెప్టైల్స్ అండ్ యాంఫిబియన్స్ వాటి యొక్క మెటబాలిజం యాక్టివిటీని తగ్గించుకుంటాయి. దాన్నే బ్రూమేషన్ అనే పదంతో పిలుస్తారు. సో ఏ పీరియడ్ ఆఫ్ డార్మెన్సీ ఇన్ రెప్టైల్స్ దట్ యూజువల్లీ హ్యాపెన్స్ డ్యూరింగ్ కోల్డర్ మంత్స్. చలికాలంలో వాటి యొక్క మెటబాలిజం యాక్టివిటీ అనేది తగ్గుతుంది. దాన్ని బ్రూమేషన్ అనే పేరుతో పిలుస్తారనమాట. నెక్స్ట్ బోర్ టైగర్ రిజర్వ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంటుందండి. బోర్ టైగర్ రిజర్వ్. ఈ బోర్ టైగర్ రిజర్వ్ ఫస్ట్ పాయింట్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉందండి. దీన్ని టైగర్ రిజర్వ్గా ఎప్పుడు రిజర్వ్ చేశారంటే జూలై 2014 దీన్ని బోర్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ని ఒక టైగర్ రిజర్వ్గా కేటాయించడం జరిగిందనమాట. రీసెంట్గా 1 crore రూపీస్ శాంక్షన్ చేయమని అడగడంతో ఇది రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. ఇది ఇండియాలోనే స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్గా చెప్తారు. అతి తక్కువ ప్రాంతంలో ఇది విస్తరించి ఉంది. ఇక్కడ ఎక్కువగా డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ వెజిటేషన్ ఉంటుందండి. అంటే పొడిగా ఉండి ఆకురాల్చే అడవులు. యాక్చువల్గా డ్రై డెసిడ్యూస్ ఫారెస్టే ఆకురాల్చే అడవులే ఇండియాలో ఎక్కువగా ఉంటాయి. అబౌవ్ 53% వరకు ఉంటాయండి. అలాంటి డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. ఆ డ్రై డెసిడ్యూస్ ఫారెస్టే ఈ బోర్ టైగర్ రిజర్వ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని 2014లో టైగర్ రిజర్వ్గా మెన్షన్ చేయడం జరిగింది. మహారాష్ట్రలో ఉంది ఇది. దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బోర్ రివర్ని కూడా మనం చూడొచ్చండి. దాని మీద బోర్ డ్యామ్ను కూడా ఒక కన్స్ట్రక్షన్ చేశారు. డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ టేకు వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. టేకు, టెండు, బ్యాంబూ, సో ఇవన్నీ కూడా గోక్రు ఇలాంటి అబండెంట్ స్పీసీస్ మనం చూడొచ్చు. దాంతోపాటు ఫ్లోరా చూసాం. ఫోనా అంటే జంతువులు కనుక చూసినట్లయితే లెపర్డ్స్, తర్వాత స్లాత్ బేర్స్, సాంబార్ డీరు ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ యానిమల్స్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే దీని చుట్టూ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ మనం గమనించినట్లయితే నార్త్ ఈస్ట్లో పెంచ్ టైగర్ రిజర్వ్ ఉంది. ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత నగ్జిరా నావెగాన్ టైగర్ రిజర్వ్, తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ మోస్ట్ ఇంపార్టెంట్, మేల్ఘాట్ టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్ ఇవన్నీ కూడా దీనికి దగ్గరలో చూడొచ్చు. అయితే ఇది స్ట్రాటజికల్గా లొకేట్ అయి ఉందండి. ఈ బోర్ టైగర్ రిజర్వ్ అనేది స్ట్రాటజికల్గా లొకేట్ అయి ఉంది. ఎందుకంటే దీనికి దగ్గరలోనే పెంచ్ టైగర్ రిజర్వ్ ఉంటుంది. సో పెంచ్ టైగర్ రిజర్వ్కి అండ్ తడోబా అంధేరి టైగర్ రిజర్వ్కి మధ్యలో స్ట్రాటజికల్గా ఈ బోర్ టైగర్ రిజర్వ్ ఉంటుందన్నమాట మహారాష్ట్రలో. సో బోర్ టైగర్ రిజర్వ్ అనగానే మహారాష్ట్ర గుర్తుకు రావాలి. అండ్ పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోనే ఉంది. అండ్ తడోబా అంధేరి కూడా మహారాష్ట్రలోనే ఉంది. కొన్ని ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో చూడండి ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో. బోర్ టైగర్ రిజర్వ్, మేల్ఘాట్ టైగర్ రిజర్వ్, తర్వాత నవేగాన్ నగ్జిరా టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, సహ్యాద్రి టైగర్ రిజర్వ్, తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ 6 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి మహారాష్ట్రలో. అండ్ కర్ణాటకలో చూడండి కొన్ని ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్. బందీపూర్ మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత భద్రా టైగర్ రిజర్వ్, బిలిగిరి టైగర్ రిజర్వ్, దందేలి అనిషి టైగర్ రిజర్వ్, దీన్ని కలి టైగర్ రిజర్వ్ అంటారు, నాగర్హోల్ టైగర్ రిజర్వ్. మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ 5 ఉన్నాయండి. వీటిలో ఇంపార్టెంట్ నాగర్హోల్ అండ్ బందీపూర్ మనం ఎక్కువగా న్యూస్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత కేరళలో పరింబికులం ఆర్ పెరియార్ టైగర్ రిజర్వ్ 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. అండ్ తమిళనాడులో వచ్చేసి మనకి అనైమలి ఇంపార్టెంట్, అండ్ ముందాతురై అండ్ ముందామలై అండ్
సత్యమంగళం మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, అండ్ శ్రీవల్లిపుతూర్, మేఘమలై 5 టైగర్ రిజర్వ్ ఉన్నాయి. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ అనైమలై అండ్ సత్యమంగళం టైగర్ రిజర్వ్. నెక్స్ట్ 6th ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఇది ఒక ఇంపార్టెంట్. సో ఒక టైగర్ రిజర్వ్ ఉంది. తెలంగాణలో 2 ఉన్నాయండి, అమరాబాద్ అండ్ కావల్ టైగర్ రిజర్వ్ చూసాం ఇప్పుడు మనం. ఒడిస్సాలో సత్కోషి అండ్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. ఛత్తీస్గఢ్లో మనకి ఇంద్రావతి, తర్వాత అచంకార్ అండ్ ఉదంతి సితానంది, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని ఇంపార్టెంట్ నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, మిగతావి చూడండి మీరు. వెస్ట్ బెంగాల్ బక్సా టైగర్ రిజర్వ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సుందర్బన్ మోస్ట్ ఇంపార్టెంట్. మిజోరాం దంపా టైగర్ రిజర్వ్ చాలా ఇంపార్టెంట్ అండి. నార్త్ ఈస్ట్లో ఉండే టైగర్ రిజర్వ్స్ మనకి ఫ్లోరాఫోనా కానీ రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. మిజోరాంలో దంపా టైగర్ రిజర్వ్ గుర్తుపెట్టుకోండి. అస్సాంలో కజిరింగా నేషనల్ పార్క్, మానస్, నమేరి, ఓరాంగ్, ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో కూడా కమలాంగ్, నమ్దపద, పక్కే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. సో అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు, చూస్తూ ఉండండి. బీహార్లో మోస్ట్ ఇంపార్టెంట్ వాల్మీకి, జార్ఖండ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పల్మావు, అండ్ ఉత్తరాఖండ్లో మనం చూస్తే కార్బెట్ అండ్ రాజాజీ నేషనల్ పార్క్స్, ఉత్తరప్రదేశ్లో దుధ్వా, పిల్హిబిత్, రాణిపూర్ అండ్ అమన్గర్ బఫర్ జోన్ అండి ఇది. సో ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. రాజస్థాన్లో ముకంద్రా, రామగర్, రణతంబోర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సరిస్కా మోస్ట్ ఇంపార్టెంట్. రణతంబోర్ అండ్ సరిస్కా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో బంధవగర్, కన్హా మోస్ట్ ఇంపార్టెంట్. పన్నా టైగర్ రిజర్వ్ మోస్ట్ ఇంపార్టెంట్. పించ్ టైగర్ రిజర్వ్ మోస్ట్ ఇంపార్టెంట్. సంజయ్ దూబ్రి మోస్ట్ ఇంపార్టెంట్. సాత్పురా మోస్ట్ ఇంపార్టెంట్. వీరంగన, దుర్గావతి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ అండి. ఇవి చాలా మనకి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా అడుగుతుంటారు, గుర్తుపెట్టుకుంటూ. ఈ టైగర్ రిజర్వ్స్ అన్నీ కూడా మీకు ఏ స్టేట్లో ఏవి ఉన్నాయని నోట్కి వచ్చేయాలండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసిందండి. ఆ ఇనిషియేటివ్ పేరు ఏంటంటే గ్రో అంటే జీ అంటే గ్రీనింగ్, ఆర్ అంటే రీస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ విత్ అగ్రో ఫారెస్ట్రీ. ఇది దీని మీనింగ్, దీని పేరులోనే ఉందండి. గ్రీనింగ్ అంటే చెట్లు ఎక్కువగా నాటాలి. రీస్టోరేషన్ అంటే ఆల్రెడీ పాడైపోయి ఉన్నటువంటి వేస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, పనికిరాని భూములు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి, ఎలా గుర్తించాలి? రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ద్వారా, జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ ఫారెస్ట్రీని గ్రో చేయాలి. మనం ఫారెస్ట్రీని గ్రో చేస్తే అగ్రో ఫారెస్ట్రీ అంటారు. అగ్రికల్చర్తో పాటుగా ఫారెస్ట్రీని మనం గ్రో చేయాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ లాగానే ఇక్కడ ఫారెస్ట్రీని మనం డెవలప్ చేయాలి. అలాంటి ఇనిషియేటివ్ వల్ల ఏంటంటే ఏవైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని గ్రీన్ ల్యాండ్స్ లాగా కన్వర్ట్ చేస్తాం. దీనివల్ల ఎన్వైరన్మెంట్కి, ఎకాలజీకి, బయోడైవర్సిటీకి సో హ్యూజ్ ప్రాఫిట్ వస్తుందన్నమాట. మన గోల్ ఏంటంటే 2030 వచ్చేసరికి ఇండియాలో 26 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ని, డీగ్రేడెడ్ ల్యాండ్ని సో రీస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏవైతే బీడు భూములు ఉన్నాయో 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ బీడు భూముల్ని పచ్చటి నేలలుగా మార్చాలి. అది ఉంది. దాని తర్వాత కార్బన్ సింక్ని క్రియేట్ చేయాలి. ఎంత? 2.5 to 3 బిలియన్ టన్స్. కార్బన్ సింక్ అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ బయట ఏదైతే ఉందో వాటిని పీల్చుకోవాలన్నమాట చెట్లు. 2.5 నుంచి 3 బిలియన్ డాలర్స్. సో కార్బన్ సీక్వెస్ట్రేషన్ మెథడ్ అంటే కూడా భూమిలో దాన్ని కార్బన్ డైఆక్సైడ్ని స్టోర్ చేయటం. సో ఇలా కార్బన్ సింక్ని క్రియేట్ చేయాలి అంటే ఎక్కువ చెట్లను మనం నాటాలి. ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసే ప్రాసెస్ ఏంటంటే అండి మనం ఎక్కువగా ట్రీస్ని నాటడమే. అదే ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట. సో ఎనీవే డీగ్రేడెడ్ ల్యాండ్ 2030 కల్లా 26 మిలియన్ హెక్టార్స్ని మనం రీస్టోర్ చేయాలి. అండ్ కార్బన్ సింక్ని ఎంత ఏర్పాటు చేయాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోగలిగే సామర్థ్యాన్ని ఎంత ఏర్పాటు చేయాలి? 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం పీల్చగలగాలి ఈక్వలెంట్. తర్వాత ప్రజెంట్ మనం అగ్రో ఫారెస్ట్రీ చూస్తే అండి 8.65% టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో మనం అగ్రో ఫారెస్ట్ని పెంచుతున్నామండి. టోటల్గా మొత్తం 28.42 మిలియన్ హెక్టార్స్లో అగ్రో ఫారెస్ట్రీని గ్రో చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ, ఎకాలజీకి సంబంధించిన టాపిక్ అండి. నెక్స్ట్ మనకి ఒక ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్ ఫండ్ ఉందండి. దాన్నే గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ అంటారు, GBFF. ఇది రీసెంట్గా ఇనాగ్రల్ మీటింగ్ జరిగింది యునైటెడ్ స్టేట్స్ వాషింగ్టన్ డీసీలో.
దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే యాక్చువల్గా ప్రపోజ్ చేశారు 2022లో COP15లో భాగంగా దీన్ని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఈ ఫండ్ కింద గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ కింద $1.1 బిలియన్ కలెక్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కమిట్స్ అయినాయి. సో వీటిని బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంచడానికి, క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులను తగ్గించడానికి, నేచురల్ రెన్యువల్ చేయడానికి, నేచర్ని రెన్యూ చేయడానికి, పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సో చూడండి, ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ తీసుకురావాలి, సింగిల్ యూజ్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ మీద ప్రయోజనం తీసుకురావాలి, ఫినాన్షియల్ అండ్ బిజినెస్ సెక్టార్స్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. సో హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్ టువార్డ్స్ రీస్టోరింగ్ నేచర్, సో న్యూ డీల్ ఆఫ్ నేచర్. సో ఇవన్నీ కూడా నార్మల్ అండి. సో ఇది ఫ్రేమ్వర్క్ 2030 ఫ్రేమ్వర్క్లో ఏమేమి ఉంటాయి అనేది, వీటన్నిటిని కూడా మనకి ఇప్పుడు కాంప్లెక్స్గా అడుగుతున్నారు కాబట్టి ఎగ్జామ్స్ అనేవిటిని ఈ పాయింట్స్ అన్నిటిని గుర్తుపెట్టుకుంటే కూడా మీకు మంచిదే. అన్ని పాయింట్స్ కూడా నేను చెప్పిన దాంట్లోనే కవర్ అవుతాయి, కానీ ఒక్కొక్క ఇండివిజువల్ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవడం కూడా మంచిదే. సో ఇప్పుడు చూద్దాం, 1992లో ఎర్త్ సమ్మిట్ ధరణి సదస్సు జరిగిందండి. దాంట్లో మనకి సో GEF ఫామ్ అయింది, గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ ఫామ్ అయింది. ఈ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ 7th అసెంబ్లీ జరిగిందండి. అప్పుడు మనకి ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే, సో గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ అనేది మనం ఎకాలజీని, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గించడానికి, బయోడైవర్సిటీని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీలో కెనడాలో జరిగితే 7th అసెంబ్లీ అప్పుడు దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది, గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ని. సో ఎనీవే అండి, ఇప్పుడు గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ గురించి చూద్దాం. ఇందాక ఆల్రెడీ మనం గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ గురించి చూసాం. $1.1 బిలియన్ క్రియేట్ చేశారు. దాన్ని నేచర్ని రీస్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు ఆ ఫండ్ని. అయితే GEFని 1992 రియో ఎర్త్ సమ్మిట్ ధరణి సదస్సులో ఏర్పాటు చేయడం జరిగింది. సో బయోడైవర్సిటీ లాస్, జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడానికి, ఫ్లోరా ఫోనా ఏదైతే అంతరించిపోతున్నాయో జంతువులు, మొక్కలు, వాటిని మళ్ళీ రీస్టోర్ చేయడానికి దీన్ని గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ అనేది ఉపయోగపడుతుంది. క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల నుంచి కాపాడటానికి ఉపయోగపడుతుంది. పొల్యూషన్ని అంటే ఏదైతే కర్బన ఉద్గారాలు రిలీజ్ అవుతున్నాయో వాటిని ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వకోకుండా ఆపడానికి ఉపయోగపడుతుంది. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వాతావరణ సమస్యలు రాకోకుండా కాపాడటానికి గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ అనేది కృషి చేస్తుంది అనమాట. సో దీని యొక్క స్ట్రక్చర్ మనం గమనిస్తే అసెంబ్లీ, కౌన్సిల్, సెక్రటరీ, ఏజెన్సీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఏటికి ఫినాన్షియల్ ఆర్థికంగా ఇది ఉపయోగపడుతుందంటే, సో మేజర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఉన్నాయండి, వాటికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని కూడా గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ ఇస్తుందన్నమాట. ఆ పనులు జరగడానికి, వాతావరణ సంబంధమైనటువంటి పరిరక్షణ చేసే సంస్థలకి పనులు జరగడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇది. సో చూడండి, వాటిలో మోస్ట్ మినమాటా కన్వెన్షన్ అనేది ఇది జపాన్లో వచ్చిందండి. సో మెర్క్యూరీ పొల్యూషన్ని ఆపటానికి తీసుకొచ్చిన కన్వెన్షనే మినమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ 2013లో వచ్చింది. దీనికి కావాల్సిన ఫినాన్షియల్ అసిస్టెన్స్ని గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ అందిస్తూ ఉంటుంది. తర్వాత స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించటానికి ఈ స్టాక్ హోమ్ కన్వెన్షన్ వచ్చింది 2001లో. దీనికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గ్లోబల్ ఎర్త్ సమ్మిట్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ని ఎవ్రీ ఇయర్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి కావాల్సిన ఫినాన్షియల్ అసిస్టెన్స్ని కూడా ఇస్తుంది. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, సో ఇది 1993లో ఒప్పందం జరిగింది, ఏర్పడింది. UNCBD అనేది కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, జైవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా UNCBD చేస్తుంది. దానికి కావాల్సిన ఫినాన్షియల్ అసిస్టెన్స్ని గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ అందిస్తుంది అనమాట. గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీలో 184 దేశాలు ఉన్నాయి. ఇండియా కూడా దీంట్లో మెంబర్, మోస్ట్ ఇంపార్టెంట్. వాషింగ్టన్ DCలో దీని సెక్రటరియేట్ ఉంది. సో వరల్డ్ బ్యాంక్ సర్వ్స్ యాజ్ ది గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీకి ట్రస్టీగా మనీ దాచుకోవడానికి ఎవరు ఉపయోగపడతారంటే వరల్డ్ బ్యాంక్ ఉపయోగపడుతుందండి. సో గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ కౌన్సిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నింగ్ బాడీ అనమాట గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీకి. దీంట్లో 32 మెంబర్స్ ఉంటారు. యాన్యువల్లీ 2 సార్లు ఇది మీటింగ్ని ఏర్పాటు చేసుకుంటుంది. సో డెసిషన్స్ అనేవి ఆ మెంబర్స్ యొక్క అగ్రీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇది గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి.